హాయ్ అందరికీ నమస్కారం. జొన్న దోశ అని నేను ఇంట్లో అనుకొని చేస్తున్నాను. 2 గ్లాసుల జొన్నలకు 1 గ్లాసు మినపప్పు మనం ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. మంచిగా కడగాలి. ఇది ఒక 2-3 సార్లు, ఇది ఒక 2-3 సార్లు కడిగి నానబెట్టుకొని మధ్యాహ్నం నానబెట్టుకొని రాత్రి గ్రైండర్ చేసుకోవాలి, తెల్లవారి పోసుకోవాలి. అలా దోశ ఉంటే బాగుంటుంది. నేను గ్రైండర్ చేసిన దోశ పిండి ఇలా రావాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. మనము పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని జొన్నలు తినమంటున్నారు, గోధుమలు తినమంటున్నారు, రాగులు తినమంటున్నారు. అందుకని జొన్నలు అంటే ఊకే జొన్న రొట్టె అంటే కూడా బోర్ అయిపోతుంది. ఇలా నానబెట్టుకొని దోశలాగా పోసుకున్నాం అనుకో తొందరగా పోతాయి. దోశ అంటే అందరికీ ఇష్టమైన దోశ. నేను అలా ఇలా వెరైటీ దోశ అంటే ఇట్లా చేసుకోవచ్చండి. మన జొన్న పిండికి కొంచెం ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఈ దోశకు మనము ఎలాంటి కర్రీస్ అయినా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సోరకాయ కర్రీ, ఇట్లా బీరకాయ కర్రీ, ఏ కర్రీస్ ఉన్నా కానీ మనం ప్రొద్దున చేసుకుంటాం కదా, ఇలాంటి అప్పుడు దోశలు చేసుకుంటే బాగుంటాయి. చూడండి ఇలా పొంగిపోతుంది. చూడండి ఇలా తొందరగా దోశలు అయిపోతాయి. మనకు చేసుకోవడం కూడా చాలా మంచిది. కర్రీస్ కానీ పచ్చడి కానీ ఏది ఇష్టం ఉంటుంది ఇలా చేసుకున్నప్పుడు. చూడండి జొన్న దోశ బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, తింటే కూడా చాలా మంచిది హెల్త్కు. చాలా బాగుందండి దోశ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.